అన్న ఫామ్ హౌస్ దగ్గర ఉన్నా. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మరోవైపు డ్రగ్స్ పార్టీలో 4 రౌండ్స్ కాల్పుల ఘటన సంక్లిష్టంగా మారింది. పోలీసులపై ఫైరింగ్ ఓపెన్ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అలాగే సీజ్ చేసిన కొకైన్ శాంపిల్ మాత్రమేనా, పెద్ద మొత్తంలో సరఫరా చేసే నెట్వర్క్ ఏదైనా ఉందా అన్న కోణంలో ఈ దర్యాప్తు జరుగుతోంది. పోలీసుల దాడులకు ముందు ఫామ్ హౌస్లోకి 24 గంటల్లో ఎవరెవరు వచ్చారు అనే దానిపై ఎంక్వైరీ కొనసాగుతోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. భోగి, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కాల్పుల కేసుకు సంబంధించి కూడా మొయినాబాద్ పోలీసుల వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే ఇటు ఈగల్ టీం సంయుక్తంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. సో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు ప్రధానంగా కొకైన్ పైనే దృష్టి కేంద్రీకరించారని చెప్పాలి. ఎందుకంటే డ్రగ్స్ పార్టీలో వాస్తవానికి 4 రౌండ్ల కాల్పుల ఘటనకు సంబంధించి కూడా సంక్లిష్టంగా మారింది. సో ఈగల్ టీం పోలీస్ సీజ్ చేసిన కొకైన్ పైనే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు, ఫోకస్ పెట్టారు. సో పోలీస్ సీజ్ చేసిన కొకైన్ కేవలం శాంపుల్ మాత్రమేనా, లేదంటే ఏదైనా పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ ఏదైనా ఉందా అనే కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. కొకైన్ ప్రధానంగా ఎక్కడి నుండి తెచ్చారు, ఎంతకు తీసుకొచ్చారు, తర్వాత వీరికి ఎవరు ఈ కొకైన్ పెడ్లర్ సరఫరా చేశారు అనేది ప్రస్తుతం ఈగల్ టీం కూపిలాడుతున్నారు. సో ప్రస్తుతం కూడా అంగీలో కూడా ఫోకస్ పెట్టారు. సో పోలీస్ దాడులకు ముందు కూడా ఈ ఫామ్ హౌస్లోకి ప్రస్తుతం మనం చూస్తున్న మొయినాబాద్లో ఈ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈ ఇన్సిడెంట్కి ముందు 24 గంటల ముందు ఎవరెవరు ఇక్కడికి వచ్చారు, తర్వాత ఏ వాహనాలు లోపలికి వెళ్ళాయి, తర్వాత ఎవరెవరు వ్యక్తులు వీరితో కాంటాక్ట్లోకి వచ్చారు, ఈ డ్రగ్ పార్టీ నిర్వహించే ముందు అంటే వీకెండ్ పార్టీ నిర్వహించే ముందు ఎవరెవరితో కాంటాక్ట్స్లో ఉన్నారనేది సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక వాస్తవానికి నిన్న రాత్రి ఉప్పర్పల్లిలోని జడ్జి ఎదుట రోహిత్ రెడ్డి అలాగే రితేష్ రెడ్డి, నమిత్ శర్మను ప్రవేశపెట్టినప్పుడు జడ్జి వారు వీరికి 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించారు. సో ఈ 14 రోజుల రిమాండ్లో భాగంగా ప్రస్తుతం అయితే చెంచల్ కూడా జైలుకి వెళ్ళారు. సో ఇందులో పాజిటివ్ వచ్చిన 6గురిలో 3గురిని రిమాండ్ తరలించారు పోలీసులు, 3గురిని విడిచిపెట్టారు. సో మొత్తంగా 8 మంది అంటే మొత్తంగా 11 మంది పార్టీ నిర్వహిస్తున్నారు. 11 మంది గుర్తించారు పోలీసులు. వారికి అందరు కూడా శాంపుల్స్ సేకరించారు. ర్యాపిడ్ టెస్ట్కి సంబంధించి కిట్లను కూడా పరిశీలించినప్పుడు ఆ రోజు అంటే ఇది సాటర్డే రోజు నైట్ 5గురికి పాజిటివ్ వచ్చింది. తర్వాత మర్నాడు అంటే నిన్న మహేష్ యాదవ్కి నిన్న బ్లడ్ శాంపుల్ సేకరించినప్పుడు పాజిటివ్ వచ్చింది. సో మొత్తంగా 6గురికి ఇందులో పాజిటివ్ వచ్చింది. ఇందులో 3గురు మాత్రం అంటే గన్ లైసెన్స్ కలిగి ఉన్న రితేష్ రెడ్డి, గన్ తీసుకొని నమిత్ శర్మ ఎవరైతే కాల్పులు జరిపాడో, అలాగే ఈ డ్రగ్ పార్టీ అరేంజ్ చేశాడో పైలట్ రోహిత్ రెడ్డి, 3గురు మాత్రం రిమాండ్ తరలించారు. ప్రధానంగా పోలీస్ సీజ్ చేసిన కొకైన్ పైన మొత్తం కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా సో ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఈగల్ టీం పోలీసులు సీజ్ చేసిన కొకైన్ పైన అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది శాంపుల్ మాత్రమే లేదంటే ఇతర ఏమైనా వీరి సరఫరా చేసే నెట్వర్క్ ఏదైనా ఉందంటే గతంలో ఏమైనా పార్టీస్ అరేంజ్ చేశారా, ఏదంటే ఎవరు ఈ కొకైన్ అంతా కూడా సరఫరా చేశారని మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. పోలీసులు వివిధ కోణాలు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి చూడాలి, ఒకవేళ వీరు దర్యాప్తులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈగల్ టీం మాత్రం వారి నుంచి చాలా అంటే కీలకమైన సమాచారం సేకరించింది. కాబట్టి ఎవరు వీరికి కొకైన్ ప్రధానంగా సరఫరా చేశారు, తర్వాత ఎక్కడి నుండి చేతులు మారింది, తర్వాత సబ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒకవేళ వారిని గుర్తిస్తే మాత్రం వారిని కూడా అరెస్ట్ చేసి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇటు పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే రితేష్ రెడ్డి, అలాగే శర్మలకి 3గురిని కూడా రిమాండ్ విధించింది జడ్జి వారు. 14 రోజుల పాటు వారు రిమాండ్లో భాగంగా చెంచల్ కూడా జైలుకి వెళ్ళారు. సో మొత్తంగా కూడా ఈ కేసు అంతటి కూడా కొకైన్ ఎక్కడి నుంచి సరఫరా చేయడం జరిగింది, తర్వాత వీరి వెనుకున్న నెట్వర్క్ ఏంటి, తర్వాత ఎవరెవరు హాజరయ్యారు, ఇదంతా కూడా పోలీసు లీగల్ టీం అలాగే మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా వివిధ కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.